హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక న్యూ డ్రామా పేరు వచ్చి షైన్ ఆన్ మీ. ఈ డ్రామా కూడా చాలా బాగుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్టింగ్లో వచ్చేసి ఒక అతను వచ్చేసి సిన్సియర్గా ఆపరేషన్ చేస్తుంటాడు. మన హీరో వచ్చేసి ఒక సర్జన్, న్యూరో సర్జను. సో తను వచ్చేసి ఇంకా సర్జన్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత తనకు ఒక అమ్మాయి అంటే ఇష్టపడుతూ ఉంటాడు. ఇంకా తను వచ్చేసి ఏమైంది, ఆపరేషన్ ఎలా ఉంది అంటే ఇంకా మన హీరో వచ్చేసి చాలా బాగుంది, నువ్వేం ఫీల్ అవ్వద్దు అని చెప్తూ ఉంటాడు. ఇంకా దీని పేరు లూన్ అని పెట్టుకుందాం మనము. ఇంకా తను చాలా బాగా న్యూరో సర్జన్ చేస్తుంటాడు చిన్న ఏజ్లోనే. ఇంకా వాళ్ళ బ్రదర్ కాల్ చేసి ఇలా పార్టీ ఉంది వస్తావారా అంటే, లేదు నేను రాలేను అంటే, అదేంటి నీకోసం ఆ అమ్మాయి అడుగుతుంది, తనను ఓన్ గోల పెట్టేస్తుంది బ్రో, వచ్చి ఒకసారి కలిసేసి బ్రో అంటే, అవునా సరే చూస్తాలే అనేసి తను చెప్తానంటే తనకి తన మీద క్రష్ ఉంటుంది మన హీరోయిన్ మీద. సరే అనేసి తను వెళ్తూ ఉంటే తనకి సడన్గా యాక్సిడెంట్ అయితే అవుతుంది. ఏమి ఎప్పుడు పిలిచినా రావు కదా, ఇప్పుడు వస్తున్నావు అంటే ఇంకా తనకి ఆ టైంకి యాక్సిడెంట్ అవుతుంది. మన హీరోకి యాక్సిడెంట్ అవుతుంది. ఇంకా యాక్సిడెంట్ అయిన తర్వాత తను అలా పడిపోయి ఉంటాడు. సో మళ్ళీ వచ్చేసి ఏమవుతుందంటే ఇంకా 2011లో జరుగుతుంది. 2011లో మన హీరోయిన్ని నియా చూపిస్తాడు. తన పేరు నియా పెట్టుకుందాం, నియా సుంగన్ తన పేరు నియా పెట్టుకుందాం. తను వచ్చి సీరియస్గా ఒక చదువుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ తమ్ముడు వచ్చి రూయి వచ్చేసి ఇంకా తను చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళ తమ్ముడు దగ్గర తను వర్క్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్గా ఈ అమ్మాయి కోసం అని తను వస్తాడు. కాకపోతే ఆ అమ్మాయికి ఆ విషయం తెలియదు. నా కోసం ఒక ట్యూటర్ వచ్చారక్క, వెళ్ళేసి ఓపెన్ చేయంటే, ప్లీజ్ నేను ఇప్పుడు పోలేనురా పోరా అంటే, ప్లీజ్ అక్క నీకోసం ఏదైనా చేస్తానక్క, ప్లీజ్ డీల్ అక్క, ప్లీజ్ ఓపెన్ చేయపో గేట్ అంటే ఇంకా తను ఓపెన్ చేసి చూస్తారు. అక్కడ ఒక అబ్బాయి కనిపిస్తాడు. ఆ అబ్బాయి తన క్లాస్మేటే, కానీ తన క్లాస్లో తను ఉండేది తనకు తెలియదు. ఇంకా తను ఫస్ట్ వచ్చేసి అబ్బాయిని చూడంగానే కొద్దిగా ఇంప్రెస్ అవుతుంది. తన పేరు జాంగ్సు. ఇంకా ఏంటి ఇలా వచ్చావు అనేసి మళ్ళీ 2012కి వస్తుంది కథ స్టోరీ. ఇంకా 2012లో వచ్చేసి ఇంకా వాళ్ళు వచ్చేసి స్కూల్కి కాలేజ్లోకి స్కూల్కి వెళ్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ తమ్ముడితో తను చాటింగ్ చేస్తూ ఉంటుంది. యూనివర్సిటీలో వచ్చేసి ఇంకా చదువుకుంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. ఇంకా తనకి ఒక 3 ఫ్రెండ్స్ ఉంటారు అండ్ 4 ఫ్రెండ్స్ ఉంటాడు. ఇంకా ఆ టయానికి జాంగ్సు అనేసి ఉంటాడు కదా, తన ఫ్రెండ్ కూడా తినికి ఫ్రెండ్గా ఉంటుంది. అంటే వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి ఉంటారు. వీళ్ళిద్దరు అందరూ ఒకే క్లాస్మేట్. 2011 స్టోరీ నుంచి 2012కి వస్తాడు. తిని పేరు యురాంగ్ వచ్చేసి జాంగ్సు ఇద్దరు కలిసి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగింటారు. సో రాంగ్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఇంకా సరే ఎక్కడికి వెళ్తాము ఏమి అనేసి అంటుంటే, ఇంకా అందరం కలిసాం కదా, ఇంకా యూనివర్సిటీలో వెళ్దాము అనేసి అందరూ డిన్నర్కి అయితే వెళ్తారు. ఇంకా అలాగే తిరిగి జాబ్ వచ్చి ఉంటుంది, హుయా బ్యాంక్లో జాబ్ వచ్చి ఉంటుంది జాంగ్సూకి. తను మంచి స్ట్రాంగర్ అండ్ మంచి ఇంటెలిజెంట్, అంటే ఫస్ట్ వస్తుంటాడు క్లాస్కి. ఇంకా తనకు వచ్చేసి జాబ్ వచ్చి ఉంటుందని అందరికీ ట్రీట్ ఇస్తారు. సరేనేసి ఇంకా తిను కూడా మాట్లాడుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటారు. ఏంటి ఇక్కడ ఉన్నావు నువ్వు, వాళ్ళతో పాటు వెళ్ళలేదా అంటే, లేదు నేను వెళ్ళలేదు అంటే, సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను ఇంటికి వెళ్తున్నాను, నేను రూమ్కి వెళ్తున్నాను అంటే, అంతలోపు వాళ్ళ తమ్ముడు వచ్చి నీకు ఒక చెప్తా, నాకు అది పికప్ చేసుకొని రాక అంటే, సరే అనేసి తను వెళ్ళి పికప్ చేసుకొని వస్తుంది. ఇంకా ఏంటి అంటే రాంగ్కి అండ్ జాంగ్సు వచ్చేసి అడుగుతూ ఉంటుంది, ఏంటి నువ్వు ఏమైనా ప్లాన్ చేస్తున్నావా అంటే, లేదు మేమిద్దరం ఏమనుకోవట్లేదు ఇంకా అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకా రాంగ్ వచ్చేసి జాంగ్సు గురించి మాట్లాడుకుంటూ ఉంటే, నాకు తెలియదు వాళ్ళిద్దరు ఇష్టపడట్లేదు అంటే, వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి పెరిగారు కానీ వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు, కాబట్టి నాకు చాలా అవకాశం ఉంది, కానీ తనతో మాట్లాడడానికి తను రావడానికి నాకు కుదరడం లేదు, వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలి నాకు అర్థం కావట్లేదు వాళ్ళ తమ్ముడికి చెప్తూ ఉంటుంది. సో తను వచ్చేసి కావాలని అలా చేస్తుంటుంది. ఇంకా తను వీళ్ళ బాబాయ్ వాళ్ళ అంకుల్ వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంటికి వస్తారు. సో క్యాంపస్లోనే ఉంటాను బాబాయ్ అంటే, అంకుల్ అంటే సరే అనేసి అంటుంటాడు. వాళ్ళ నాన్న కాదనేసి వాళ్ళ అమ్మని కాదని వేరే అమ్మని మ్యారేజ్ చేసుకొని ఉంటాడు. మీ నాన్న ఇలా చేశాడు అనేసి తను చెప్తుంటే తను ఏం పట్టించుకోకుండా వెళ్తుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి రోజీతో వెళ్తూ ఉంటుంది. తన పేరు రోజీ పెట్టుకుందాం. సో ఇంకా వాళ్ళు అలా వెళ్తూ ఉంటే ఏమైంది అంటే, వాళ్ళు స్ట్రెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, ఇంకా చదువుకుంటూ ఉంటారు.
ఇంకా తిను వచ్చేసి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా తిను చాలా అంటే వీళ్ళంతా బస్కి వెళ్ళేసి ఇంటర్వ్యూ కోసం వెళ్తూ ఉంటారు, కానీ జాబ్ చేయాల్సిన అవసరం ఉండదు. కాకపోతే తను జాబ్కి వెళ్ళాలి అనుకుంటూ ఉంటుంది. ఇంకా జాబ్కి ఎందుకు వెళ్ళాలి అనుకుంటుందంటే జాంగ్స్ వచ్చేసి ఎంతసేపు మీ అమ్మ నాన్న మీదే ఆధారపడి ఉంటావా, నీకంటే ఒక జాబ్ ఉండదా, జాబ్ చేసుకోవాలని లేదా అనేసరికి తన ఆ మాటకి ఇన్స్పైర్ అయ్యేసి ఇంకా జాబ్ ఇంటర్వ్యూకి జాబ్ మేళాకి వెళ్తుంటుంది. ఇంకా చాలా చోటుకి వెళ్ళినా అక్కడ ఎవరు తను తీసుకోరు. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత తన దగ్గర ఒక రెజ్యూమ్ తీసుకునేసి నాకు తెలుసు సియాన్ కంపెనీ అతను నా సీనియర్ ఉన్నారు, నేను అక్కడ సబ్మిట్ చేస్తాను అనేసి తన దగ్గర ఒక రెజ్యూమ్ తీసుకుని వెళ్ళి సబ్మిట్ చేస్తాడు. తన మీద కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. ఆ టయానికి మన హీరో వచ్చేసి ఏంటి పేరు అనేసి అంటే నియా అని చెప్తారు. దీని పేరు మిస్టర్ లిన్. తను కూడా ఆ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడు ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్గా. సో తను వేరే వినేసి తను వచ్చేసి నీకు తెలుసా అంటే తన క్లాస్మేట్, తనకి ఫేవర్ చేశాను అనేసి తను అంటుంటే సరేలే అనేసి తను చెప్తేసి ఇంకా తన రెజ్యూమ్ తీసుకుని వెళ్తారు. ఏమైంది ఇచ్చావంటే ఇచ్చాను అనేసి, అది నీకు తెలిసింటే నాకు ఎందుకు చెప్పలేదు అనేసి ఇంకా రాంగ్ అడుగుతుంది. సరే అనేసి ఇంకా నాకు తెలియదు నువ్వు అలా చేస్తావు అనేసి ఇంక వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అంత లోపల తన ఫోన్ అనేది అక్కడ మర్చిపోతుంది, అంటే మిస్ అయిపోతుంది రాంగ్ ఫోను. ఇంకా దీనికి వచ్చేసి నియాకు వచ్చేసి ఇంటర్వ్యూ వస్తుంది, ఆ కంపెనీ నుంచి ఇంటర్వ్యూ లెటర్ వస్తుంది. సరే అనేసి తను నువ్వు కూడా ఇచ్చావు కదా ఏమైంది అనేసి వాళ్ళు అడిగితే ఏమో నాకు తెలియదు, మెల్లిగా వస్తుందేమో తనకి, ఫస్ట్ నియా రెజ్యూమ్ వెళ్ళి ఉంటుంది అనేసి ఇంకా రాంగ్కి చెప్తూ ఉంటారు. సో అలా తన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తిను అక్కడ వర్క్ చేస్తూ ఉంటాడు మన హీరో. ఇంకా నియా వచ్చేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది, ఎలా ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఏం అడుగుతారు అనేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. నువ్వేం బాధపడద్దు, నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనేసి ఇంకా రోజు చెప్తుంటుంది. ఇంకా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తారు ఆ షన్ గ్రూప్ వాళ్ళు. ఇంకా తన ఇంటర్వ్యూ ఇంకో పక్కన వీళ్ళు మీటింగ్ జరుపుతూ ఉంటుంది, వీళ్ళు కొన్ని కంపెనీస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇంకా అక్కడికి ఇక్కడ తను వచ్చేసి నియాన్ కూడా ఉంటాడు, అదే లీన్ కూడా ఉంటాడు. తను జాబ్ మానేస్తుంటాడు, తన యాక్సిడెంట్ అయిన తర్వాత జాబ్ అదే డాక్టర్గా మానేసి తను మాట్లాడుకుంటూ ఉంటారు. వేరే ఆ కంపెనీతో కొలాబరేట్ చేయడానికి హుయా బ్యాంక్ కొన్ని బ్యాంక్స్ నుంచి కొన్ని డబ్బుల కోసము. ఇంకా ఏమవుతుందంటే వాళ్ళిద్దరు మంచిగా ఇంకా గుర్తొస్తుంది హుయా బ్యాంక్ నుంచి తను వచ్చాడు కదా అనేసి. ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళేసి తను వస్తుంది, నేను ఒకవేళ విన్ అవ్వచ్చు అనేసి ఇంకా తను అనుకుంటూ ఉంటుంది. ఇంకా అందరి ముందర చెప్తుంటుంది. సరేలే అనేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేస్తారు. ఇంకా తను వచ్చేసి రాంగ్ వచ్చేసి తన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మతో, చిన్నప్పటి నుంచి వెళ్తూ కలిసి మెలిగి ఉంటారు కదా అనేసి. ఇంకా నేను కొన్ని ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను కానీ షెంగూర్ నుంచి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు, ఒకసారి మీ సీనియర్ కనుక్కో అని చెప్తే సరే అని చెప్తాను. ఇంకా దీనికి ఇంటర్వ్యూ అయి ఉంటుంది, నీకు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఫోన్ చేస్తున్నాము, నువ్వు నియానే అంటే అవునవును అంటే సరే మీరు విన్ అయ్యారు, మీ రెజ్యూమ్ మేము చూసాము, రివ్యూ చేసిన తర్వాత మీరు ఒకసారి వస్తారా అంటే సరే అనేసి తను వచ్చి ఆ మాట వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుంది. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఏంటి అంటే వీళ్ళందరూ ఒక ప్లేస్లో కలుసుకొని ఉంటారు ఫ్రెండ్స్ అంట. ఏమైంది ఎందుకు ఇలా ఉన్నారు అందరూ అనేసి అంటే తన వైపు ఒకలాగా చూస్తూ ఉంటారు. ఏమంటే తన ఫోన్ పోయింది కదా రాంగ్ ఫోన్, తనకి ఇంటర్వ్యూ కాల్ వచ్చిందంట, ఎవరో లిఫ్ట్ చేశారంట, మండే ఆఫ్టర్నూన్ చెప్తానన్నారు, అంటే నువ్వు ఒకటే ఆ రోజు హాస్టల్లో ఉన్నావు నీకే తెలిసి ఉంటుంది, నీకు తెలియదా అనేసి తను అడుగుతుంది. నిజంగా నాకే ఫోన్ రాలేదు, నేను ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనేసి ఇంకా తను చెప్తూ ఉంటే అవునవును మేమంతా నిద్రపోయినాము, తను ఒకటే ఉండింది, ఎవరు ఆన్సర్ చేయలేదంటే ఎందుకు నా మీద డౌట్ పడతారు, నాకేం అవసరము, నాకు చేయాల్సిన అవసరం లేదు, తను మిస్ అయి ఉంటుందేమో లేకపోతే ఎవరు కాల్ చేయలేదేమో, నేనైతే కాల్ చేయలేదు, ఒకవేళ కాల్ లిఫ్ట్ చేసినా నేను మర్చిపోవడం ఎలా, నేను కాల్ అనేది లిఫ్ట్ చేయలేదు అంటే నువ్వు ఇలా చెప్తున్నావా, సీనియర్ నేను అడిగాను కాబట్టి తను కాల్ చేసింది కాబట్టి నాకు నిజం తెలిసింది, లేకపోతే అనవసరంగా నీ మీద మేము బ్లేమ్ ఎందుకు చేస్తున్నాము, కావాలంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు కూడా కాల్ చేసినట్టు నా రికార్డు ఉందంటే రికార్డు ఉంటే నన్నేం చేయమంటావు, నాకేం రీజన్ అవసరం లేదంటే నువ్వు జాంగ్ని ఇష్టపడుతున్నావు కదా అందుకనేసే కదా తన నుంచి ఇలా చేయడానికే కదా హుయా బ్యాంక్ని పక్కనే ఉంటుంది కదా అందుకనేసే కదా ఇలా చేసావు అనేసి తను చెప్తుంటే ఇంకా జాంగ్ అలాగే చూస్తూ ఉంటాడు. తను ఏం పట్టించుకోవు.
సరే నీకు అంత నమ్మకం లేకపోతే నేను కాల్ చేస్తాను అనేసి తను కాల్ చేస్తుంది, రాంగ్ నెంబర్కి కాల్ చేస్తుంది. అంత లోపల జాంగ్ కాల్ చేసి ఇది రాంగ్ నెంబర్ అని చెప్పేసి అందరి ముందర చెప్తూ ఉంటే ఇంకా తన పాపం తన పరువు పోతుంది. ఇదంతా కావాలని చేశాడని తను ఏడుస్తూ వస్తుంటుంది. ఇంకా ఏంటి అంటే తను ఎందుకు ఇష్టపడుతుందంటే ఇంకా రాంగు జాంగు ఇద్దరు ఇష్టపడలేదనేసి తన మీద ట్రై చేస్తూ ఉంటుంది. తను ఎలాగైనా ఇష్టపడాలని తనకి ప్రపోజ్ చేస్తుంది, కానీ తన ప్రపోజ్ని రిజెక్ట్ చేస్తాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్తుంది ఇదంతా కావాలని వీళ్ళు ప్లాన్ చేశారు అనేసి తనకి అర్థమవుతుంది, వీళ్ళంతా మోసం చేశారు అనేసి. ఇంకా వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఏమైంది అక్క అంటే ఏం కాలేదురా అనేసి తను అంటూ ఉంటే సరే సరే అనేసి ఇంకా తన రూమ్కి వెళ్ళేసి తను కొన్ని రోజులు వాళ్ళ ఇంటికి వెళ్దాము అనుకుంటుంది. నువ్వు ఇదంతా కావాలనే చేసావు కదా, సరే సరేలే నాకు కాల్ వచ్చిందంటే నీ కంపెనీకి వచ్చి నేను రాను, నాకేం అవసరం లేదు, నేను రిజెక్ట్ చేస్తాను అనేసి తను చెప్తుంది. ఇంకా రోజు వచ్చి ఉంటుంది అదే టైంకి. ఏమైంది ఏమి అంటే ఆ రోజు కాల్ వచ్చింది, ఆ రోజు కాల్ లిఫ్ట్ చేసింది నేనే, కానీ తను సెలెక్ట్ అయింది అనేసి ఏం చెప్పలేదు, జస్ట్ వాళ్ళు ఇన్ఫామ్ చేశారు. ఎందుకు మీరు తనని బ్లేమ్ చేశారు, నాకు ఒక మాట చెప్పాలి కదా, తనకి నాకు ఏం సంబంధం లేదు అనేసి ఇంకా తను చెప్తుంది రోజు. సరే అనేసి వాళ్ళు నమ్మేసి సరే అనేసి తను అందరికీ ఇంకా టీచర్స్కి అందరికీ ఫ్రెండ్స్ కాల్ చేసి నేను ఆ రోజు ఇంటికి వెళ్ళాను, ఆ రోజు కాల్ లిఫ్ట్ చేసింది నేనే, సో కాబట్టి తను ఏం తప్పులేదు అనేసి అంటూ ఉంటే ఇంకా నియా కూడా వచ్చి తన కంపెనీలో ఎవరో తెలిసి ఉంటే తన ద్వారా ఆ రోజు తనకు కాల్ చేశారు, కానీ తన ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిందని ఏం చెప్పలేదు, తను కావాలనే బ్లేమ్ చేసింది. నేను హెచ్ఆర్ మేనేజర్ని అడిగినాను కాబట్టి నిజం తెలిసింది, వాళ్ళిద్దరూ కావాలనేసి అలా చేశారు, వాళ్ళు బెదిరించేసరికి అక్కడ ఉండే అమ్మాయి వాళ్ళ మీద అలా చెప్పింది, నేను తన మధ్యలో ఏం జరగలేదు అనేసి ఇంకా తను చెప్తే సరే అనేసి వాళ్ళంతా నమ్ముతానికి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మేము చాలా అపార్థం చేసుకున్నాం సారీ అంటే పర్వాలేదులే, అది మీ పొరపాటు కాదు, తను కావాలని అలా చేసి ఉండదు, తనేం కావాలని అలా చేసినది మీ తప్పేం లేదు, సరేలే నేను ఇలాగా కంపెనీ వదిలేసాను, వేరే కంపెనీ నుంచి జాబ్ చేసుకుంటాను అంతే కదా, ఆ కంపెనీ ఒకటేనా ఉండేది అంటే సరే సరే అనేసి వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా జాంగ్ వచ్చేసి తనకు కాల్ చేసి మాట్లాడాలనుకుంటారు. అంతలోపల వాళ్ళ అమ్మ వచ్చేసి తన్ని నువ్వు తను కలిసి పెరిగారు కదా, తనకి మనం చాలా రుణపడి ఉన్నాము అనేసి తను చెప్తారు. ఇంకా తిను వచ్చేసి స్కూల్కి కాలేజ్కి వచ్చి ఉంటుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అంటే తను ఒక అసైన్మెంట్ చేసింటే వాళ్ళ టీచర్ పిలిచి తను ఏంటి అసైన్మెంట్ సరిగ్గా చేయలేదని అరుస్తారు. అంతలోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఈ డ్రామాని కంటిన్యూ చేయాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.